శ్రోతలకి నమస్కారం. చిన్నతనంలో నేర్చుకున్న పాటలని గుర్తు చేయమని కొందరు స్నేహితుల కోరిక మేరకు మరొక చిన్న తెలుగు పాట, ఒక పద్యము, ఒక రైమ్ లాంటిదనుకోండి. అమ్మ నాకు చెప్పవే కమ్మని కథొక్కటి, కథ వింటూ నిద్దురలో కలగంటానే, మంచి కలగంటానే. అమ్మ నాకు చెప్పవే కమ్మని కథొక్కటి, కథ వింటూ నిద్దురలో కలగంటానే, మంచి కలగంటానే. రాజు కథ వద్దు నాకు, రాణి కథ వద్దసలే. రాజు కథ వద్దు నాకు, రాణి కథ వద్దసలే. ఈగ కథ, దోమ కథ బాగుండవులే. మరేం కావాలి? కథలు వద్దు నాకు, దేశ రక్షణ చేసిన వీరుల శూరుల విషయాలు వివరాలు నాకు చెప్పు. నేను భావి భారత పౌరుడిగా పేరు తెచ్చుకుంటాను. అమ్మ నాకు చెప్పవే కమ్మని కథొక్కటి, కథ వింటూ నిద్దురలో కలగంటానే. అట్లాగే చిన్నప్పుడు జ్ఞాపక శక్తి కోసం అనుసంధానం చేస్తూ ఒక కథ లాంటి వచనం మనకి నేర్పేవారు కదా. అదొక్కసారి గుర్తు చేసుకుందాం, ఈ తరం వాళ్ళకి ఇది పనికొస్తుందని. అనగనగా ఒక అడవి, అందులో ఒక ఈగ తన ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయిందిట. అందుకని కనుక్కోవడానికి బయలుదేరి ఒక పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వచ్చింది. పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ, నా పేరేంటో నీకు తెలుసా అని అడిగింది. నీ పేరు నాకేం తెలుసు, నా కొడుకుని అడుగు అందిట. పేదరాశి పెద్దమ్మ కొడుకు, పేదరాశి పెద్దమ్మ కొడుకు, నా పేరేంటో నీకు తెలుసా అని అడిగిందిట. నీ పేరు నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డలిని అడుగు అన్నట్ట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలి, నా పేరేంటో నీకు తెలుసా అని అడిగిందిట. నీ పేరు నాకేం తెలుసు, నేను నరుకుతున్న చెట్టును అడుగు అన్నట్ట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు నా పేరేంటో నీకు తెలుసా అంటే, నీ పేరు నాకేం తెలుసు, నా మీదున్న రామచిలుకలను అడుగు అన్నట్ట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు నా పేరేంటో మీకు తెలుసా అని అడిగిందిట. నీ పేరు మాకేం తెలుసు, మేం తాగే నీళ్ళని అడుగు అన్నట్ట. సరే, ఆ రామచిలుకలు చెప్పినట్టుగా పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్ళు నా పేరేంటో మీకు తెలుసా అని అడిగిందిట. నీ పేరు మాకేం తెలుసు, నాలో ఉన్న చేపలను అడుగు అన్నట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్లు, వాటిలో ఉన్న చేపలు నా పేరేంటో నీకు తెలుసా అని అడిగినట. నీ పేరు నాకేం తెలుసు, మమ్మల్ని పట్టే జాలర్లను అడుగు అన్నాయిట ఆ చేపలు. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్లల్లో ఉన్న చేపల్ని బట్టే జాలర్లు నా పేరేంటో మీకు తెలుసా అంటే, ఆ జాలర్లు నీ పేరు మాకేం తెలుసు, మమ్మల్ని కొనే రాజును అడుగు అన్నారట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్లల్లో ఉన్న చేపల్ని బట్టే జాలర్లను కొనే రాజు నా పేరేంటో మీకు తెలుసా అని అడిగితే, నీ పేరు నాకేం తెలుసు, నేను స్వారీ చేసే గుర్రాన్ని అడుగు అన్నారట. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్లల్లో ఉన్న చేపల్ని బట్టే జాలర్లను కొనే రాజు స్వారీ చేసే గుర్రమా, నా పేరేంటో నీకు తెలుసా అని అడిగింది. నీ పేరు నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అందిట ఆ గుర్రం. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో ఉన్న గొడ్డలు నరుకుతున్న చెట్టు మీదున్న రామచిలుకలు తాగే నీళ్లల్లో ఉన్న చేపల్ని బట్టి జాలర్లను కొనే రాజు స్వారీ చేసే గుర్రం కడుపులో ఉన్న పిల్ల నా పేరేంటో నీకు తెలుసా అంటే, హిహిహిహి నీ పేరు ఈగ కదా అందిట. ఈ కథలో జ్ఞాపక శక్తిని పదిలపరుచుకోవడానికి ఒక సమన్వయం చేకూరుస్తూ ఒక కథా మార్గం చెప్పినట్టుగా భవిష్యత్తును కూడా సూచిస్తూ ఒక కథ సాగడం నిజంగా మనం చిన్నతనంలో నేర్చుకున్నటువంటి
ఈ నీతి పద్యం సారాంశము మనకు బోధపడుతోంది. మళ్ళా మరొకసారి గుర్తు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీతో పంచుకున్నందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. సెలవు.